ఆధునిక వైద్యం ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ సర్జరీ అంటే ఇప్పటికీ మనలో చాలా మందికి వెన్నులో వణికే. ముఖ్యంగా వెన్నెముకలో సమస్యలకు సర్జరీలు చేయించుకోవటానికి మనలో చాలా మంది అంతగా ఇష్టపడరు. వెన్నుకు సర్జరీలు చేయించుకోవటం అంత సురక్షితం కాదని, పైగా కాళ్ళు చేతులు చచ్చుబడిపోతాయని నమ్ముతూ ఉంటారు. అసలు ఈ నమ్మకాల్లో నిజమెంత? వెన్ను సర్జరీలు నిజంగానే అంత సంక్లిష్టంగా ఉంటాయా? వెన్నెముక ఆపరేషన్లపై ప్రచారంలో ఉన్న నమ్మకాలు, వాటిలోని నిజానిజాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. వెన్ను సర్జరీలు చాలా సంక్లిష్టమైనవా? వెన్నపూసకు సంబంధించి సామాన్యంగా స్టేజ్ బట్టి మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇనిషియల్ స్టేజెస్లో నొప్పి తీవ్రత బట్టి, సిమ్టమ్స్ బట్టి, ఎంత తీవ్రమైన ఒత్తిడి ఉందో దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ విధానం అనేది డిసైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. చిన్న చిన్న ఒత్తిళ్ళు ఉన్నాయి అంటే వెన్నపూసలో వచ్చే మార్పుల్లో భాగంగా కనుక నరం మీద ఒత్తిడి పడుతుంది అంటే ప్రతి వెన్నపూస సమస్యకి ఆపరేషన్ అనేది పరిష్కారం కాదు. ఇనిషియల్ స్టేజెస్లో అంటే నరం మీద చిన్న ఒత్తిళ్ళు ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ టైమ్స్ మందుల వల్ల కానీ ఫిజియోథెరపీ వల్ల కానీ మనము దీన్ని కంట్రోల్లో చేసుకోవడం సాధ్యపడుతుంది. ఆ వెన్నుపూసలో వచ్చే మార్పుల వల్ల నరం ఒత్తిడి తీవ్రంగా ఉన్నప్పుడు మటుకే మనము సర్జరీ అనేది సజెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సర్జరీ చేయాల్సిన పరిస్థితి కనుక ఉంటే నిజంగానే ఆ ఒత్తిడి అంత తీవ్రంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా సర్జరీకి వెళ్ళడమే బెనిఫిషియల్. ఎందుకంటే ఆ డ్యామేజ్ ఇంకా ఆ ఒత్తిడి వల్ల పెరుగుతూ ఉంటుంది అంటే కాంప్లికేషన్స్ అనేది పెరిగిపోతుంటుంది. సో సర్జరీ ఎప్పుడైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అప్పుడు సర్జరీకి వెళ్ళడమే బెటర్. వెన్ను సర్జరీలతో ప్రాణాపాయం ఉంటుందా? వెన్నపూస సర్జరీలో ప్రాణాపాయం ఉంటుంది అనేది అపోహ. సామాన్యంగా ఏ సర్జరీకైనా కొన్ని రకాల కాంప్లికేషన్స్ అనేవి ఉండొచ్చు. ఈ కాంప్లికేషన్స్లో భాగంగానే ఓవరాల్గా మేము చెప్పే రిస్క్ ఈజ్ నాట్ మోర్ దెన్ 1%. ఒక 20-30 years బ్యాక్ ఈ వెన్నపూసకు సంబంధించిన సర్జరీస్ చేసినప్పుడు చాలా కాంప్లికేషన్స్ వచ్చేవి. ఆ కాంప్లికేషన్స్ని మనము డీల్ చేసుకుంటూ పేషెంట్స్ ఆ సఫరింగ్ ఎక్కువైపోయేది అనమాట. అందుగురించే అది సామాన్య మానవుడిలో ఒక అపోహలాగా ఉండిపోయిందనమాట. ఇప్పుడున్న మనకు అందుబాటులో ఉన్న చికిత్సా విధానాల వల్ల కానీ సర్జరీ చేసే మెథడ్లో కానీ చాలా మార్పులు వచ్చేసినాయి. సో ఆ కాంప్లికేషన్స్ అనేది చాలా తక్కువ శాతం చూడడం జరుగుతుంటుంది అనమాట. కాంప్లికేషన్స్ ఉండవని కాదు, కానీ ఓవరాల్గా ఇట్ ఈస్ ఎ క్యాల్కులేటెడ్ రిస్క్ వీ కెన్ టేక్. సో సర్జరీ రిస్క్ ఈజ్ లెస్ దెన్ 1% కాబట్టి 99% ఆఫ్ ది పేషెంట్స్కి చాలా మంచి రిజల్ట్ మనం ఇవ్వగలుగుతాం. వెన్ను సర్జరీలతో కాళ్ళు చేతులు చచ్చుబడిపోతాయా? వెన్నపూస సర్జరీ ఎప్పుడు చేస్తామంటే నరము చాలా తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడే మనం ఈ ఆపరేషన్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ డ్యామేజ్ అలాగే జరుగుతూ ఉంది అంటే ఖచ్చితంగా మనకి ఆ కాళ్ళు చేతులు అనేవి చచ్చిపడిపోతాయి. అట్లాగని ఆపరేషన్ చేసే క్రమంలో కూడా ఈ రిస్క్ ఉంటుంది, కానీ ఈ రిస్క్ ఈజ్ లెస్ దెన్ 1%. సామాన్యంగా చెప్తాం ప్రతి పేషెంట్కి కూడా మీకు వచ్చే కాంప్లికేషన్స్ ఏముంటాయని చెప్పడంలో భాగంగా ఇవన్నీ పేషెంట్ ఎడ్యుకేషన్లో భాగంగా ఇవన్నీ చెప్తూ ఉంటాం. కానీ ఆ కాంప్లికేషన్స్ అనేవి సామాన్యంగా చూడడం జరగదు. అంటే ఓవరాల్ రిస్క్ ఈజ్ లెస్ దెన్ 1% కాబట్టి ఒకవేళ చేయకపోతే అంత తీవ్రమైన ఒత్తిడి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు కాళ్ళు చేతులు పడిపోతాయి. కాబట్టి 100% రిస్క్ తీసుకోవడం కన్నా మేలు ఆపరేషన్లో ఒక 1% రిస్క్ ఉన్నా కూడా ఇట్ ఈస్ వర్త్ టేకింగ్ దట్ రిస్క్. వెన్ను సర్జరీ చేస్తే మూత్ర వ్యవస్థ దెబ్బతింటుందా? మన మూత్రమే కానీ మలమే కానీ పాస్ చేయాలంటే ఈ జీర్ణకోశంలో ఉండే మార్పులతో పాటు ఆ మూమెంట్ ఉండడానికి నరాలు చాలా ఇంపార్టెంట్. సో ఈ ఒత్తిడి అంటే ఈ నరం మీద ఒత్తిడి పడినప్పుడు ఎట్లాగైతే కాళ్ళు చేతులు చచ్చిపడిపోయే అవకాశం ఉంటుందో మలము మూత్రము సంబంధించిన నరాలు కూడా ఇవే కాబట్టి ఇవి కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ నిజంగా ఆ స్టేజ్కి పోతున్నారు అంటే లోపల నరం చాలా తీవ్రంగా డ్యామేజ్ అవుతుంది అని దానికి మనకొక ఇండికేషన్. అటువంటప్పుడు ఖచ్చితంగా వీటికి సర్జరీకి వెళ్ళడమే బెటర్. వెన్నుకు ఒకసారి సర్జరీ చేస్తే మళ్ళీ సర్జరీ చేయాల్సి వస్తుందా? రిపీట్ సర్జరీస్ అంటే రీడూ సర్జరీస్, రివిజన్ సర్జరీస్ అంటాము. ఇది ఒక వన్ ఆఫ్ ది కాంప్లికేషన్ ఇన్ స్పైన్ సర్జరీ. దీనికి చాలా ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూట్ చేస్తాయి. అంటే మనము సేమ్ లెవెల్లో ప్రాబ్లం మళ్ళీ రావచ్చు, ఎందుకంటే మనం నరం మీద పడే ఒత్తిడిని తొలగిస్తాం, అక్కడ హెల్దీగా ఉన్న టిష్యూని మనం తీయడం జరగదన్నమాట. సో అటువంటప్పుడు మళ్ళీ ఆ హెల్దీగా ఉన్న టిష్యూలో మళ్ళీ మార్పులు వచ్చి మీరు కనుక అది మళ్ళీ ఒత్తిడి స్టార్ట్ చేస్తే సమ్టైమ్స్ రివిజన్ సర్జరీస్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఎముక కదిలిపోతే స్క్రూస్ కానీ అటువంటివి వేయాల్సి వస్తుంది. అటువంటి సందర్భంలో కూడా ఆ స్క్రూస్ ఏదన్నా కారణం చేత ఫ్యూచర్లో విరిగిపోయినా ఊడిపోయినా మనం ఈ ఆపరేషన్ చేసి మళ్ళీ రివిజన్ సర్జరీ చేయాల్సిన అవసరం ఉండొచ్చు.
వెన్నుకు సర్జరీ చేస్తే ఎక్కువ కాలం విశ్రాంతి తీసుకోవాలా? పూర్వము జరిగేదండి. ఒక 15-20 ఇయర్స్ బ్యాక్, 30 ఇయర్స్ బ్యాక్ వెన్నుపూస సర్జరీ చేస్తే చాలా కాలం పేషెంట్ బెడ్ రిడన్గా ఉండేవారు. ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న లేటెస్ట్ మొడాలిటీస్ ఆఫ్ సర్జరీ, అంటే ఇప్పుడు ఓపెన్ సర్జరీస్ చేయకుండా ఎండోస్కోపీ ద్వారా ఈ సర్జరీస్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో చిన్న కోతతోని ఎక్కువ టిష్యూ డ్యామేజ్ లేకుండా చేస్తున్నాం కాబట్టి పేషెంట్ రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇటువంటి పేషెంట్స్కి డెఫినెట్గా బ్యాక్ టు వర్క్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. పేషెంట్స్ చక్కటి మంచి ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఫిజియోథెరపీతోని ఒక నార్మల్సీ, అంటే ఒక నార్మల్ లైఫ్కి చాలా త్వరగా దే కెన్ మూవ్ బ్యాక్. సామాన్యంగా వెన్నుపూసకు సర్జరీ చేస్తే ఒక 2 to 3 వీక్స్లో మనము పేషెంట్ బ్యాక్ టు వర్క్ వెళ్ళిపోవచ్చు. అంటే డిపెండ్స్ ఆన్ ది టైప్ ఆఫ్ వర్క్. అంటే ఒక హార్డ్ ఫిజికల్ లేబర్ చేసే పేషెంట్ అయితే కనుక కొంచెం కాలం రెస్ట్ తీసుకోమని చెప్తాం. అంత పెద్ద యాక్టివ్గా ఫిజికల్ వర్క్ ఎక్కువ లేని సందర్భంలో ఒకవేళ సిట్టింగ్ జాబ్, డెస్క్ జాబ్ అయితే కనుక దే కెన్ బి బ్యాక్ టు వర్క్ విత్ ఇన్ 2 to 3 వీక్స్. వెన్ను సర్జరీలపై ఎలాంటి అవగాహన అవసరం? వెన్నుపూసకి సామాన్యంగా చెప్పే ప్రశ్నలు ఏంటంటే అసలు ఇది ఎంత సేఫ్ అనేది, సేఫ్టీ గురించే ఎక్కువ భయంగా ఉంటుంది పేషెంట్స్కి. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ సర్జరీస్ మనము చాలా తీవ్రమైన ఒత్తిడి, నరం మీద ఒత్తిడి ఉన్నప్పుడు ఆ ఒత్తిడిని తొలగించడానికి చేస్తున్నాం కాబట్టి సర్జరీ చేయని సందర్భంలో ఆ రిస్క్ చాలా ఎక్కువైపోతుంది. అంటే నరం డ్యామేజ్ అయితే ఖచ్చితంగా నాకు కాళ్ళు చేతులు పడిపోతాయి. అంటే ఆపరేషన్లో ఉండే 1 రిస్కే మనకి చేయకపోతే జరిగే 100% రిస్క్. సో ఇది ఒక క్యాల్కులేటెడ్ రిస్క్ మనం తీసుకోవడంలో తప్పు లేదండి. ఒకవేళ చేయాల్సిన సందర్భమే కనుక వస్తే త్వరగా చేసుకోవడమే మేలు. ఒకప్పటితో పోలిస్తే వెన్ను సర్జరీలో ఇవాళ విప్లవాత్మకమైన మార్పులు చాలానే వచ్చాయి. కీ హోల్, పిన్ హోల్ సర్జరీల రాకతో నేడు వెన్నుకు సర్జరీ చేయటం అనేది చాలా సులువుగా మారిపోయింది. ఇన్ఫెక్షన్లు, దుష్ఫలితాల తాకిడి చాలా వరకు తగ్గిపోయింది.